V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుధ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశ్వ విజేతలను భారత్కు అందించడమే ఇండియన్ చెస్ మాస్టర్స్ లక్ష్యం. కొల్లాపూర్ రత్నగిరి ఫౌండేషన్ వైస్ చైర్మన్ అరుణ్ జూపల్లి. కళ్యాణదుర్గం అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తా ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మైనారిటీ సోదరులకు అండగా ఉంటుంది. కళ్యాణదుర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. చంద్రబాబు మేనిఫెస్టో ప్రజలు నమ్మరని మాజీ మార్కెట్ చైర్మన్ కత్రిమల చెన్నకేశవరెడ్డి అన్నారు. అనంతపూర్ గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం సొరకాయలపేట కండ్లపల్లి ఎగువతాండా గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఎండను సైతం లెక్క చేయకుండా కత్రిమల చెన్నకేశవరెడ్డి కార్యకర్తలతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. బయట రెండు ఓట్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీకి గుర్తుకోటేయండి. మర్చిపోతామా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలు ఎవరన్నా చూసినట్లయితే మాకైతే ఐడియా లేదు. ఎందుకంటే దానికి వాల్యూ లేదు కనుక ఎవరు చూడడం లేదు. మాకు 2 కోట్ల మంది చూస్తే వాళ్ళకి ఏదో 15 లక్షలు 16 లక్షలు చూసినామన్నారు. అంతవరకు అయితే మాకు చూస్తుంది. 99 నుంచి పెడతానే ఉన్నారు. అది అన్న చెప్తాడు. రోజు చిన్న బయట చెస్ క్రీడలో విశ్వ విజేతలను భారత్ కు అందించడమే ఇండియన్ చెస్ మాస్టర్స్ ఏకాగ్ర చెస్ అకాడమీ లక్ష్యంగా పెట్టుకున్నాయని సోషల్ యాక్టివిస్ట్ కొల్లాపూర్ రత్నగిరి ఫౌండేషన్ వైస్ చైర్మన్ అరుణ్ జూపల్లి అన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని ఇండియన్ చెస్ మాస్టర్స్ సెంటర్లో గ్రాండ్ మాస్టర్స్ కోచింగ్ క్యాంపును ఆయన ప్రారంభించారు. భారతీయులు కనిపెట్టిన చదరంగం క్రీడా ప్రపంచంలో తెలివైన ఆటగా ప్రసిద్ధికెక్కిందని అరుణ్ జూపల్లి అన్నారు. 13వ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ దీపన్ చక్రవర్తి మాట్లాడుతూ రానున్న రోజుల్లో మేటి క్రీడాకారులుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విజయాలను సాధించేలా తీర్చిదిద్దడం తన ధ్యేయమని చెప్పారు. ఈ సందర్భంగా ఉద్దేశించి పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రవంతి గుమ్మడి, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇండియన్ గ్రాండ్ మాస్టర్స్ కోచింగ్ క్యాంప్ ఇనాగ్రేషన్ కు విచ్చేసిన జూపల్లి అరుణ్ గారికి, దీపన్ చక్రవర్తి గారికి, తర్వాత 2 ఆర్గనైజేషన్స్ ఏకాగ్ర చెస్ అకాడమీ CEO సందీప్ నాయుడుకు, తర్వాత
ఇండియన్ చెస్ మాస్టర్స్ సిఇఓ చైతన్యకు. యాక్చువల్లీ వీళ్ళ ఆశయం చాలా గొప్పది. భారతదేశంలో ఎంతోమంది గ్రాండ్ మాస్టర్లను రూపొందించాలనే వీళ్ళ సంకల్పానికి యాక్చువల్లీ మనం అభినందన తెలపాలి. అందుకొరకే ఈ ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, తర్వాత వాళ్ళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఈ క్యాంప్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మన లాస్ట్ టైం మనం కలుసుకున్నది సర్జీ దివ్యాగో, రష్యన్ గ్రాండ్ మాస్టర్. మనం చెప్పిన విధంగానే వన్ మోర్ గ్రాండ్ మాస్టర్ దీపన్ చక్రవర్తి. అండ్ యాజ్ మ్యామ్ టోల్డ్ ఈజ్ లైక్ ఏ చెస్ తలైవా and he won many international tournaments. And at my age, it's like he's an inspiration. So it's very good like he's coming here and teaching all the young talents to become one of the top grandmasters in the world. And మీకు తెలిసినట్టే గుకేష్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ట్రైన్ చేసిన ఆయన ఈ దీపన్ చక్రవర్తి. సో ఇంట్రెస్టింగ్గా మన పిల్లల్ని ఆయన ట్రైన్ చేయడానికి వచ్చారు ఇప్పుడు. సో ఈ ఆపర్చునిటీ అందరూ యూజ్ చేసుకుని అండ్ తెలంగాణలో కూడా ఇంకా ఎక్కువ గ్రాండ్ మాస్టర్ క్యాంపులు ఆర్గనైజ్ చేయాలని, అండ్ ఎవ్రీ టైం మనమే ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ క్యాంపులు. సో ఇంకా తెలంగాణ వాళ్ళది సపోర్ట్ తోటి మనం ఇంకా ఇనిషియేటివ్ తీసుకుని ఇంకా ఎక్కువ క్యాంపులు ఆర్గనైజ్ చేసి అండ్ విల్ ప్రొడ్యూస్ మోర్ ఛాంపియన్స్ ఇన్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈవెంట్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. విత్ యువర్ హెల్ప్ విల్ రీచ్ మోర్ పీపుల్. అండ్ ఐ పర్సనలీ థ్యాంక్స్ సో మచ్ అరుణ్ జూపల్లి గారు for coming this event, inaugurating this event today along with Grandmaster Deepan Chakravarti from Chennai. So ఇక్కడ ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నది గవర్నమెంట్ సపోర్ట్ తోటి తెలంగాణ నుంచి మరిన్ని ఛాంపియన్స్ మనం తయారు చేయడానికి, లైక్ అర్జున్ ఎరిగేసి హూస్ వరల్డ్ నెంబర్ 5 నౌ ఫ్రమ్ తెలంగాణ. అండ్ గుకేష్ మీ అందరికీ తెలుసు, రీసెంట్గా he selected for world championship as contender for world championship, Gukesh. So ఇటువంటి ఛాంపియన్స్ మనం ఫ్యూచర్లో తయారు చేయాలి అంటే వీ నీడ్ మోర్ గ్రాండ్ మాస్టర్స్ సపోర్ట్ అండ్ మోర్ ఈవెంట్స్ టు హ్యాపన్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఒక గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ జరిగి దాదాపు 10 ఏళ్ళు దాటిపోయింది. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆర్గనైజ్ బిగ్గెస్ట్ చెస్ టోర్నమెంట్స్ ఇన్ కమింగ్ డేస్. And I congratulate all the kids who are participating in this event, coaching camp, and take the maximum benefit out of it. And I thank you everyone. కళ్యాణదుర్గం అభివృద్ధికి సమన్వయంతో పనిచేసి మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉంటామని కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు తెలియజేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కమ్మదూరు మండల పరిధిలోని గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13వ తేదీ జరిగే పోలింగ్ ను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్యని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎదురుచూస్తున్నటువంటి మీ అందరికీ ప్రాణ సమానమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాల బృందం తెలియజేస్తున్నా. ఇప్పుడే మనకు మంజులమ్మ చెప్పింది రంగయ్యన్న గురించి వాస్తవం. ఎందుకంటే రంగయ్యన్న ఒక సాధారణంగా ఒక ఉద్యోగస్తునిగా 20 సంవత్సరాలు పెద్ద స్థాయి రాష్ట్ర స్థాయిలో ఉన్నా కూడా అవినీతి లేకోకుండా పనిచేశాడు. ఎంపీగా కూడా అవినీతి లేకోకుండా పనిచేశాడు. తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జగనన్న మన కోసం పంపించాడు. ఖచ్చితంగా మనం అందరూ పెద్ద ఎత్తున ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. నేను కూడా ఆ పార్టీ నుంచి జగనన్న పిలుపుతో ఈ పార్టీలోకి వచ్చి రంగయ్యతో కలిసి కళ్యాణదుర్గాన్ని అభివృద్ధికి పాలు పంచుకోవాలని వచ్చామని సందర్భంగా తెలియజేస్తున్నాం.
58 నెలల పాటు జగనన్న చేసినటువంటి మేలును మనం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకు సమయం 10 రోజులు ఉంది. 10 రోజుల పాటు ప్రతి గడపకి వెళ్ళాలి, ప్రతి తలుపు తట్టాలి, ప్రతి ఒక్కరిని కలవాలి. జగనన్న మనకు లక్షల రూపాయలు డబ్బులు పంపించారు. ఒక రోజు ఓటేసింటే ఖచ్చితంగా మరొక్కసారి మనము ఓటేస్తే 60 నెలల పాటు మన కుటుంబానికి బాధ్యతగా చూసుకుంటాడు అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. మనమంతా వ్యవసాయదారులము. ఒక 20,000 30,000 డబ్బులు కావాలంటే ఎంతమంది దగ్గర తిరగల్లా, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనమంతా జీవిత కాలంలో అనుభవించింటాం. కానీ ఈరోజు ఒక్కరోజు ఓటేసినందుకు జగనన్న మన ఇంటికి లక్షల రూపాయలు పంపించాడు. అది మనం గుర్తు పెట్టుకొని మనంతా రైతు కూలీలకు సంబంధించిన ఉన్నటువంటి వాళ్ళు 80% కళ్యాణదుర్గంలో ఉన్నాం కాబట్టి మనకు కృతజ్ఞత ఎక్కువ. ఖచ్చితంగా మరొక్కసారి ఓటేసి 10 రోజుల పాటు కష్టపడితే 60 నెలల పాటు జగనన్న మన కోసం పనిచేస్తాడని చెప్పి సందర్భంగా మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కా చెల్లెమ్మలను ఆర్థికంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని బూసినే విరూపాక్ష పేర్కొన్నారు. ఆస్పరి మండల పరిధి గ్రామాలలో జేసీఎస్ కన్వీనర్ తేర్నేకల్ సురేందర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు కురువా శశికళ, మసాలా పద్మజలు విస్తృతంగా పర్యటించారు. ప్రజలు ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆస్పరి మండల కన్వీనర్ పెద్దయ్య, సర్పంచ్ శివారెడ్డి, జెడ్పీటీసీ దొరబాబు, సుంకర రామాంజనేయులు, సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ మా పద్మజ అక్క గారికి, అదేవిధంగా మన మునుగోల్లి ఆడపడుతున్న మన శశికళమ్మక్క గారికి, అదేవిధంగా ఈ ఊళ్ళో ఇంత ఉల్లాసంగా అవ్వ దాదాపుగా సుమారు నాకు తెలిసి 80 ఏళ్ళు ఉంటాయేమో అవ్వకి. గ్యాస్ చేసినట్టు ఎంత ఉల్లాసంగా ఇంకా అవ్వకి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే అవ్వగారు అంత ఓపిక తెచ్చుకొని చేస్తుందంటే అవ్వకి పాదాభివందనము. ఈరోజు జగనన్న సంక్షేమ పథకాలు మీరందరూ తెలుసు. ఎందుకంటే మాకిన్నా మీకే ఎక్కువ తెలుసు. జగనన్న సంక్షేమ పథకాలు ఎవరికి ఎక్కడి నుంచి వచ్చిందో మీ అకౌంట్లో పడిన మీకే తెలుసు. అదేవిధంగా జగన్ అంటాడు 2014 నుంచి 19 వరకు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి, ఎంత ట్రాన్సాక్షన్ జరిగిందో. 19 నుంచి 24 వరకు మీ బ్యాంకులో స్టేట్మెంట్ తీసుకోండి అని జగన్ అంటాడు. ఖచ్చితంగా మీరు అది జగనన్న సంక్షేమ పథకాలు మీ అకౌంట్లో పడినాయి కాబట్టి ఆయన అంత ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకంటే అక్కా చెల్లెమ్మలు ఎంత బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా జగన్ ఈరోజు అక్కా చెల్లెమ్మలు అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా ఈరోజు మన అక్కా చెల్లెమ్మలకి ఏమి అవినీతి లేకుండా, ఎవరు లంచం లేకుండా, ఎవరు ఈరోజు మన విపక్షం లేకుండా జగనన్న డైరెక్ట్గా అకౌంట్లోకి వస్తున్నాడంటే మన జగనన్నకి ఇంకొకసారి కానీ సీఎం చేసుకునేకి సిద్ధంగా ఉండాలని మనం చెప్తున్నాం. ఎందుకంటే కుటుంబ చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను పెట్టి పొద్దున్నే 1వ తారీఖు పింఛన్ ఇస్తుంటే ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు కోర్టు కేసు లేదు, ఎక్కడ లేదు, ఈ కూడా వాలంటీర్ వ్యవస్థ ఈ కూడా నిజంగా ఈరోజు అక్క ఓటాతని ఎంత ద్వేషం ఉందో మీరే తెలుసుకోవాలా. ఎందుకంటే జగన్ ఇంటికి తెచ్చిస్తుంటే ఆ చంద్రబాబు నాయుడు దాన్ని అడ్డుకొని ఈరోజు బ్యాంకులకు ఒకసారి అంటాడు, ఒకసారి ఆఫీసులకు ఒకసారి అంటాడు. అట్లా కాకుండా మీరు 13వ తారీఖు జగనన్నకి ఫ్యాన్ గుర్తుని వేసి మీరు ఆ కుటుంబమైన చంద్రబాబుకి ఖచ్చితంగా బుద్ధి చెప్తానని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎంతో జగనన్న మీ మీద ఎంతో అభిమానంతో అవ్వతాతలు ఎక్కడ పోలేని విధంగా పొద్దున్నే 6 గంటలకు తలుపు తట్టి పింఛన్ ఇస్తుంటే అది ఓర్చుకొని చంద్రబాబు నాయుడు ఈరోజు మీ మీద కానీ దేశం మెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆయన పరిపాలన చేసేకి రాలా, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అధికారం, ఆయన అధికారంలో సీట్లు. అనంతపురం జిల్లా కుందూర్పి మండల కేంద్రం
జామియా మసీదులో ముస్లిం సోదరుల ఆత్మీయ కలయికలో కళ్యాణదుర్గం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మైనార్టీ సోదరులకు అండగా ఉంటుందన్నారు. అనంతరం ముస్లిం సోదరులు వారి సంప్రదాయం ప్రకారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో తిరుగుతున్న చాలా ఉంది, చాలా చెప్పుకోవడానికి ఇంకొక నెల ఇట్లా ఉంటే తాగడానికి కూడా ఉండిపోయే పరిస్థితి వచ్చింది. అసలు అదే గురించి మాత్రం రైతులందరూ పరిస్థితి అర్థం నెల చాలామంది మామూలుతో రామన్నతో ఇలా టమాటో ఇట్లాంటి రైతులు కూడా ఎక్కడ కూడా వాళ్ళ పండుగ ఎలా పెట్టుకున్నారు ఉన్న పండుగ కూడా లక్షల కొద్ది బోర్లు పనిచేసి బోర్ల డబ్బులు కూడా బోర్ల పనిచేస్తారు. ఎంత కాదు ఏదైనా ఈరోజు ఎందుకంటే అక్కడ ముందు ఎంపీ గారు బాగా వచ్చింది. మన చంద్రబాబు నాయుడు 2018లో దీని గురించి మాత్రమే చెప్తా, మిగిలిన విషయాలు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూస్తే నీళ్ళు పడుతున్నారు. ఆ నీళ్ళు లేకపోతే మనం నాకున్న పోయే పరిస్థితి కూడా దగ్గరగా ఉంటుంది. అంత అధ్వానమైన పరిస్థితులను ప్రారంభించిన తర్వాత అన్ని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కమ్మదూరు మండలంలోని గ్రామాలలో ఎన్నికల రోడ్ షోలో కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ లీడర్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు, అనంతపురం పార్లమెంట్ సభ్యులు, అలానే కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్యని అఖండ మెజారిటీతో గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనకు పోలింగ్ 10 రోజులు ఉంది, అంతేనమ్మా? 10 రోజులు ఉంది. 13వ తారీఖు 10 రోజుల్లో చేస్తుంది. మనమందరము కూడా 58 నెలల పాటు జగనన్న మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన ప్రాంతం కోసం కష్టపడి పనిచేశాడు. వాలంటీర్లను పెట్టి మన ఇంటికి డబ్బులు పంపించారు, మన గడపకు పంపించాడు, మన తలుపు తట్టి ఇచ్చారు. ఇంత మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం 10 రోజుల పాటు మనం కష్టపడి పనిచేసి మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. మనం ఏదన్నా 20,000 30,000 రూపాయలు ఏదన్నా మనకు డబ్బులు కావాలి, ఆసుపత్రి ఖర్చులకో, పిల్లలకు ఫీజు కట్టేకో, కుటుంబం పంట పెట్టుకునేకో అంటే ఎవరి దగ్గర అప్పుకు పోతే కూడా ఒక 5-6 సార్లు తిరిగినా, ప్రాంతం నోటు రాసి ఇచ్చినా, ఈరోజు జామీన్ ఉన్నా కూడా డబ్బులు ఇచ్చారు. కష్టం మన గ్రామాల్లో, మన వ్యవసాయదారులం, మనందరికి తెలిసిన అంశమే. కానీ ఈరోజు ఒక్కరోజు ఓటేసినందుకు మాత్రమే జగనన్న ప్రభుత్వానికి వచ్చినటువంటి డబ్బులను లక్షల రూపాయల్లో 58 నెలల్లో లక్షల రూపాయలు మన ఇండ్లకు పంపించాడంటే ఒక్కసారి మీరు మరొక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. లక్షల రూపాయలు మన ఇండ్లకు ఒక్కరోజు ఓటేసిన దానికి మన కుటుంబాలు బాగుండాలని, మన పిల్లలు చదువుకోవాలని చెప్పి నాడు నేడు స్కూల్స్ పెట్టాడు. గతంలో కూర్చుండే కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి స్కూల్స్ మెరుగుపరిచి మంచి టీచర్స్ పెట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఆ తర్వాత గ్రామంలోనే సచివాలయ వ్యవస్థ ఉండాలని చెప్పి గ్రామంలో సచివాలయ వ్యవస్థ పెట్టాడు. రైతు భరోసా కేంద్రాలు గ్రామంలోనే, మన పంచాయతీ లెవెల్లోనే పెట్టాడు. అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు అని చెప్పి మనకు ఆసుపత్రి కూడా ఊర్లోనే ఏర్పాటు చేయడం జరిగిందంటే
ఒక్కసారి మన గురించి ఎంత ఆలోచన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకసారి ఆలోచన చేయండి. మధ్యవర్తులు లేరు, దళారీలు లేరు, లంచాలు లేవు. డైరెక్ట్ గా జగనన్న బటన్ 130 సార్లు నొక్కి మన బ్యాంక్ అకౌంట్ లోకి పంపించాడంటే మనం 10 రోజుల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశ్వ విజేతలను భారత్ కు అందించడమే ఇండియన్ చెస్ మాస్టర్స్ లక్ష్యం. కొల్లాపూర్ రత్నగిరి ఫౌండేషన్ వైస్ చైర్మన్ అరుణ్ జూపల్లి. కళ్యాణదుర్గం అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తా ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మైనారిటీ సోదరులకు అండగా ఉంటుంది. కళ్యాణదుర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.